శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. సుధా సింధోర్మచ్చే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం భజంతి త్వాం ధన్యః కతిచన చిదానందలహరీ. ఆ యొక్క శివుడి పర్యంకంలో ఆసీనటువంటి అమ్మవారికి ఒక్కసారి మనం నమస్కారం పెట్టుకుని రుద్రంలోకి వెళ్దాం. అమ్మవారి అనుజ్ఞ కావాలని ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. శివజ్ఞాన ప్రదాయిని అమ్మవారు. క్రిందటి అనువాకంలో మనం చెప్పుకున్నాం. అగ్నిశ్చమైంద్రశ్చమే సోమశ్చమైంద్రశ్చమే సవితాచమైంద్రశ్చమే సరస్వతీచమైంద్రశ్చమే పూషాచమైంద్రశ్చమే. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రతి దేవతలు అందరూ కూడా శివుడి అంశ కలిగి ఉంటారు. శివుడి అంశ కలిగి ఉన్న వాళ్ళందరూ దేవతలే. ప్రతి దేవత శివుడి అంశ కలిగి ఉంటుంది. మనకి 33 కోట్ల దేవతలు కూడా, అంటే 33 వర్గముల దేవతలందరికీ కూడా శివశక్తిని పొంది ఉన్నారు. శివుడి యొక్క శక్తిని, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు దైవత్వాన్ని పొందగలిగారు అన్నమాట. ఇది గూఢార్థం. తర్వాత మంత్రం అగుంసుశ్చమే రశ్మిశ్చమే అధాభ్యశ్చమే అధిపతిశ్చమే ఉపాగుంసుశ్చమే అంతర్యామశ్చమే ఐంద్రవాయవశ్చమే మైత్రావరుణశ్చమ అశ్వినశ్చమే ప్రతిప్రస్థాశ్చమే శుక్రశ్చమే మందీచమ ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చమే ధ్రువశ్చమే వైశ్వానరశ్చమే ఋతుగ్రహాశ్చమే అతిగ్రాహ్యాశ్చమే ఐంజాగ్రశ్చమే వైశ్వదేవశ్చమే మరుద్వతీయాశ్చమే మహేంద్రశ్చమే ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే సారస్వతశ్చమే పౌష్ఠశ్చమే పాతివశ్చమే హారియోజనశ్చమే. ఇందులో మనకేంటంటే యజ్ఞం యొక్క వివరణ చాలా విపులంగా ఇవ్వబడిందనమాట. అంటే నాకు యజ్ఞం చేసే అధికారాన్ని నాకు కల్పించవలసింది స్వామి. ఎవరైతే ఈ రుద్ర పారాయణ చేస్తున్నారో, వింటున్నారో, అంటున్నారో, చదువుతున్నారో, అభిషేకం చేస్తున్నారో, హోమం చేస్తున్నారో, అర్చిస్తున్నారో, ఏ విధానంలో అయినా సరే నమ్మక చమ్మకాదులు ఎవరైతే పఠించడం జరుగుతోందో వాళ్ళందరికీ కూడా యజ్ఞం చేసినటువంటి ఫలాన్ని పొందుతారని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడే మనకి చెప్తున్నాడు. ఇక్కడ యజ్ఞానికి కావాల్సినవి ఏమిటి? ఎత్తైన వేదిక, శృవాలు, పాత్రలు, సోమలత దంచి తీయటానికి కావాల్సినటువంటి రాళ్ళు, అగ్నిహోత్రాన్ని వెలిగించడానికి కావాల్సినటువంటి వస్తు సముదాయాలు, సోమరసము, సోమము, మంత్రము, ఈ విధంగా అన్నీ కూడా యజ్ఞానికి సంబంధించినవే ఇక్కడ చెప్పబడి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నాకు లభిస్తే స్వామి, నీ దయ వల్ల నాకు లభించినట్టయితే నేను యజ్ఞాన్ని చేస్తాను. యజ్ఞం చేసి నాకేం కావాలి? దీర్ఘాయుషు, అశ్విని దేవతల యొక్క కృప, సోమపానం చేసేటువంటి అవకాశము. సోమపానం అంటే అమృతం అన్నమాట. అమృతాన్ని మనం స్వీకరించగలిగి ఉండాలంటే పరమేశ్వరుడికి అభిషేకం చేసింది అమృతం అవుతుందన్నమాట. ఆ యొక్క ద్రవ పదార్థం ఏదైతే ఉంటుందో అది అమృతం అని చెప్పబడుతుంది. అంటే చెరుకు రసము, కొబ్బరి నీళ్ళు, తేనె, పాలు, నెయ్యి, ఇలా. అలాగే సోమరసాన్ని నేను స్వీకరించాలి. అవభూత స్నానం అని చెప్పి యజ్ఞం అయిపోయిన తర్వాత చేస్తారనమాట. అది కూడా నేను కలిగి ఉండాలి. అవభూత స్నానానికి అర్హత నేను కలిగి ఉండాలి. సత్యవాక్ పరిపాలనకి నేను కట్టుబడి ఉండాలి. మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించగలిగి ఉండాలి. ఆదిత్యమే ప్రతి మంత్రాన్ని నేను ఖచ్చితంగా పలకగలిగి ఉండాలి. విశ్వ దేవతలు నాకు అనుకూలంగా ఉండాలి. వాయుదేవుడు కూడా నాకు అనుకూలంగా ఉండాలి. వరుణదేవుడు అనుకూలంగా ఉండాలి. సూర్యదేవుడు కూడా నాకు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ సమకూరితే కానీ యజ్ఞం అనేది చేయటం అనేది జరగదు. అట్లాగే శృవాలు కూడా నాకు లభించాలి. శృవాలు వేసేటువంటి పదార్థాలు కూడా నాకు లభించాలి. ఆ మంత్రాలు కూడా నాకు లభించాలి. ఆ మంత్రాన్ని నేను ఖచ్చితంగా ఉచ్చరించగలగాలి. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. శృవాలు ఆడవాళ్ళు తాకకూడదు. అది తెలియక చాలామంది ఆడవాళ్ళు కూడా ఏంటంటే చెక్కగరిటెలాగా ఉంటాయి చూడండి, శృవం అంటారు దాన్ని. వాటిలో నెయ్యి పోసుకుని వాళ్ళే చేసేస్తున్నారు. అది చాలా దోషం. ఆడవాళ్ళకి శృవాలను తగిలేటువంటి అధికారం లేదు. ఎందుకని? అక్కడ వచ్చేది అగ్నిహోత్రుడు, ఎదురుగుండా ఉన్నది మనం అగ్నిని రగుడుస్తున్నాం.
అగ్ని పురుష స్వరూపం అని చెప్పబడుతుంది. అంటే ఈ స్త్రీ వేరొకరి సొత్తు అయి ఉన్నప్పుడు ఆ అగ్నిదేవుడికి డైరెక్ట్గా వడ్డించకూడదు, ఇవ్వకూడదు. స్వాహాదేవితో కలిసి ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పురుష స్వరూపంలో ఉన్నటువంటి అగ్నిహోత్రుడికి శృవాలు మనం ఆడవాళ్ళు ఇవ్వటానికి వీల్లేదనమాట. కాబట్టి అగ్నిహోత్రంలో మరి ఏం వేయాలి ఆడవాళ్ళు అంటే సమిధలు వేయచ్చు. మనకి ధాన్యం ఉంటాయి, అందులో నవధాన్యాలు కలిపినటువంటివి, పైగా గంధపు చెక్కలు లాంటివి, ఇలా కొన్ని రకాల సుగంధ ద్రవ్యాల వేళ్ళు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఆడవాళ్ళు వేయచ్చు. స్వాహాకారం చెప్పినోడల్లా ఇలా జంతుముద్ర అంటారు, దీన్ని జంతుముద్ర అంటారు. ఇలా పట్టుకుని 3 వేళ్ళకి ఎంత వస్తే అంత మాత్రమే వేస్తూ ఉండాలి. అంతవరకే స్త్రీకి అధికారం తప్ప శృవాలు పట్టుకుని యజ్ఞం చేస్తాం, హోమం చేస్తామని చెప్పి అట్లా వేయటానికి వీల్లేదు. అది చాలా దోషం కింద చెప్పబడుతోందనమాట. ఇది అందరూ కూడా గ్రహించుకోవాలి. ఈ మంత్రం అంతా ఇంతే. నాకు తేజస్సు రావాలి, నాకు బలం రావాలి, దేవతలు అనుకూలంగా ఉండాలి, నేను సత్యవాక్ పరిపాలన చేయగలగాలి, అక్షరాలు సరిగ్గా పలకగలిగి ఉండాలి, యజ్ఞ నియమాలు నిష్టలు వాటిని కట్టుబడి ఉండాలి, నా శరీరం అందుకు అనుకూలంగా ఉండాలి. అంటే నాకు సరిగ్గా ఆయుష్, ఆరోగ్యము, ఎటువంటి రోగబాధలు లేనప్పుడు నేను ఆ నియమాన్ని నిష్టని యజ్ఞానికి సంబంధించి నన్ను కాపాడగలుగుతాను. కాబట్టి నాకు అవన్నీ కూడా పరమాత్మ నువ్వు ఇవ్వవలసింది. ఎందుకంటే నా శరీరం కనుక యజ్ఞం చేయడానికి అనువుగా ఉండాలి, చక్కగా కూర్చోగలగాలి, చక్కగా హవిసు వేయగలగాలి, ఓ హోమగుండంలో వచ్చినటువంటి ఆ వేడిని నేను తట్టుకోగలిగి ఉండాలి, స్వాహాకారిని ఖచ్చితంగా వినగలిగి ఉండాలి. స్వాహ అన్నప్పుడు జంతుముద్ర ఏదైతుందో దాంతో తీసుకుని ఇట్లా సమర్పించగలిగి ఉండాలి. ఇలా రకరకాలుగా ఇది మనకి పరమాత్మ మనం వేడుకుంటున్నాం అన్నమాట. నేను హోమం చేయడానికి అర్హత కలిగి ఉండాలి, ఇది నాకు రావాలి, ఆ శక్తి సామర్థ్యత రావాలి అని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా నేను సూర్యుడికి సంబంధించినటువంటి యజ్ఞాన్ని చేయగలిగి ఉండాలి, అశ్విని దేవతలకు సంబంధించిన యజ్ఞాన్ని చేయగలిగి ఉండాలి, ఇంద్రుడికి సంబంధించిన యజ్ఞాన్ని నేను చేయగలిగి ఉండాలి, లక్ష్మీదేవికి సంబంధించిన యజ్ఞాన్ని నేను చేయగలిగి ఉండాలి, ఇలా సరస్వతికి సంబంధించిన యజ్ఞాన్ని నేను చేయగలిగి ఉండాలి. సరస్వతి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి బీజాక్షరాలు నేను ఖచ్చితంగా తప్పులు లేకుండా ఉచ్చరించగలిగి ఉండాలని చెప్పి ఇక్కడ మనం ఆ శివ పరమాత్మను వేడుకుంటున్నాం. ఎందుకంటే మనకి వాక్శక్తి రావాలి. వాగర్థవివ సంపుక్తో వాగర్థ ప్రతిపత్తయే. ఆ వాక్ కనుక సరిగ్గా ఉంటేనే మనకు అక్షరాలు పలకడానికి వీలుగా వస్తుంది. ఒత్తులు కావచ్చు, పొల్లులు కావచ్చు, హల్లులు కావచ్చు, ఇలా అవన్నీ కూడా ఖచ్చితంగా పలకగలిగి ఉండాలి. వాగర్థవివ సంపుక్తో వాగర్థ ప్రతిపత్తయే. అంటే మనసులో ఏమనుకుంటే పైకి కూడా అదే ఖచ్చితంగా రాగలగాలి. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి అన్నట్టు ఉంటే అది మంత్రం కూడా ఏంటంటే భ్రష్టు పడుతుందన్నమాట. కాబట్టి అలా ఉచ్చరించకుండా జాగ్రత్తగా ఉపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రం మంత్రాన్ని ఎప్పుడు ఉచ్చరించగాలి. అందులో స్త్రీకి బీజాక్షరాలు పలకకూడదు. ఉపదేశం తీసుకుంటే అది వేరే విషయం అనుకోండి. బీజాక్షరాలు ఎందుకు పలకకూడదు స్త్రీలు అంటే బీజాక్షరాలు అనేది పురుషుడికి సంబంధించినవి అవి. కాబట్టి స్త్రీకి అర్హత లేదు అని చెప్పబడుతోంది ఇక్కడ. వాళ్ళైనా చేసేది మేము కూడా చేస్తామని బయలుదేరుతున్నారు ఈ మధ్యగానే, అది వేరే విషయం. మూర్ఖులతోటి వాద వివాదాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే శృకుశృవాలు డైరెక్ట్గా పట్టుకుని చేస్తున్నారు. ఏ బట్టలు పడితే ఆ బట్టలతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సన్యాసాశ్రమం తీసుకుని కూడా శుక్రశృవాలు పట్టుకుని చేస్తున్నారు. మరి వాళ్ళు ఆశ్రమం తీసుకున్నారో లేదో తెలీదు. కాషాయం వస్త్రాలు ధరించి సన్యాసులు అని చెప్పుకుంటూ చేస్తారు. ఎందుకంటే సన్యాసులు అగ్నిని ముట్టకూడదు. అగ్నిని, స్త్రీని, బంగారాన్ని, డబ్బుని వీళ్ళు ముట్టకూడదు. కానీ ఇప్పుడు వీళ్ళు అన్నీ చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు సన్యాసులు కాదో తెలియదు, నాకైతే వివరంగా తెలీదు. స్త్రీకి ఎదురుగుండా కూడా కూర్చోకూడదు. అట్లాంటి ఇప్పుడు స్త్రీకి ఎదురుగుండా కూర్చోవటం, ఇంటర్వ్యూలు ఇవ్వటం, నవ్వటం, జోకులు వేయటం, కథలు చెప్పటం ఇవన్నీ కూడా చేస్తున్నారు సన్యాసులు. కాబట్టి అవన్నీ ఇది కలికాలం కాబట్టి ఇట్లా వదిలేసేయటం, దాని గురించి పెద్దగా మనం డిస్కషన్ కూడా అవసరం లేదని నా భావం అనమాట. కాబట్టి యజ్ఞం చేయాలంటే ఇన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఇన్ని అర్హతలు అంతమందికి లభిస్తున్నాయా? వారి వారి కర్మానుసారంగా వాళ్ళకి ఏదో ఒకటి లభించి తీరుతుంది. కానీ చక్కగా విని నేర్చుకుని రుద్రాన్ని పఠించే ప్రయత్నం చేయండి. చేస్తే అది మీకు యజ్ఞంతో సమానం అవుతుంది. అన్ని రకాల యజ్ఞంతో సమానం అవుతుంది. ఎందుకంటే అందరి దేవతలు ఇక్కడ శివస్వరూపం ధరించి ఉన్నారు. ఇక్కడ శివుడి యొక్క దయ, కరుణ, కటాక్షాలు తీసుకుని వాళ్ళు కూడా శివుడిలాగా ఉన్నారు. కాబట్టి ఆ శివశక్తి మనం నమస్కారం చేసి అన్ని యజ్ఞాలు చేసిన ఫలితాన్ని ఇందులో పొందే అవకాశం ఉంది. శృవం కూడా పరమేశ్వర స్వరూపమే. ఆ యజ్ఞ కుండం చుట్టూ పెట్టేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శివస్వరూపం అని చెప్పబడుతున్నాయి. సోమలత శివస్వరూపం అని చెప్పబడుతోంది.
సోమలతను దంచేటువంటి కల్మం ఏదైతే ఉందో అంటే చిన్న రోకలు లాంటివి, అవి కూడా శివస్వరూపం అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే శివుడు కానిది ఏదీ లేదు. యజ్ఞ ద్రవ్యం కూడా శివస్వరూపం. యజ్ఞం చేసే పురోహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శివస్వరూపం. యజ్ఞం చేసేవారు కూడా శివస్వరూపమే. యజ్ఞకుండం కూడా శివస్వరూపమే. అంటే శివుడు ఇంత విస్తారంగా ఇన్ని రకాలుగా ఉన్నాడు అని మనం తెలుసుకోగలగాలన్నమాట. ఇది ఈ మంత్రం యొక్క విశేషార్థం. జై హింద్, మేరా భారత్ మహాన్.